జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు చలిగల్ వాలంటరీ సెంటర్లో 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 158ను బీజేపీ స్వాగతిస్తున్నట్లు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ శ్రావణి తెలిపారు. ఈ సందర్భంగా కమల నిలయంలో శుక్రవారం మీడియాతో ఆమె మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు, ధర్మము, న్యాయం కోసం బీజేపీ చేసిన పోరాటానికి దక్కిన ఫలితమే ఈ నిర్ణయమని ఆమె అన్నారు. కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు చలిగల్ వాలంటరీ సెంటర్ ప్రాంతమే అనుకూలమని కేంద్రీయ విద్యాలయ సంఘటన అధికారులు గుర్తించారని అన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంవత్సరం కాలయాపన చేశారని పేర్కొన్నారు. చల్గల్లోనే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ చేపట్టిన నిరాహార దీక్షను ఎమ్మెల్యే పోలీసులతో అడ్డుకోవడమే కాకుండా బీజేపీ మహిళా నాయకులను కూడా చూడకుండా అరెస్టు చేయించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు బీజేపీ నాయకుల పోరాట ఫలితంగా విద్యార్థుల ప్రయోజనాలే గెలిచాయని ఆమె వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేదర్ అశోక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, 42వ వార్డు కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, జిల్లా కార్యదర్శులు పాత రమేష్, ముత్యంరెడ్డి, కాశెట్టి తిరుపతి, పూదరి శ్రీనివాస్, బద్దెల గంగారాజం తదితరులు పాల్గొన్నారు. కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం, న్యాయం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసినటువంటి పోరాట ఫలితం నిన్న అనగా 9 జూలై 2026 రోజున రిలీజ్ అయినటువంటి జీవో 158 కేంద్రీయ విద్యాలయం కోసం 5 ఎకరాల స్థలం కేటాయిస్తూ చలిగల్, జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల రూరల్ మండల్ చలిగల్ గ్రామంలో వాలంటరీ ల్యాండ్ లో 5 ఎకరాల స్థలం కేంద్రీయ విద్యాలయంకి కేటాయిస్తూ జీవో. జగిత్యాల పట్టణ నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు, చూస్తానే ఉన్నారు. కేంద్రీయ విద్యాలయం ఒక నాణ్యమైనటువంటి సిబిఎస్ఈ విద్యని ఉచితంగా చాలా తక్కువ ట్యూషన్ ఫీజుకి విద్యార్థులకు అందజేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో గౌరవ ఇందూర్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు ఇక్కడికి శాంక్షన్ తీసుకొని రావడం జరిగింది చలిగల్కి. కానీ శాంక్షన్ అయి సంవత్సరంన్నర గడిచినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అభివృద్ధి కోసం అదే పార్టీలో చేరినం, అధికార పార్టీలో చేరినం అని చెప్పుకునేటటువంటి నాయకులు ఇప్పుడు ఏ పార్టీ కండువ కప్పుకోవాలో తెలియక ఏది కప్పుకుంటున్నారో లేదో వారికి తెలియని అయోమయంలో అధోగతిలో ఉన్నటువంటి నాయకులు కుటిల రాజకీయాలు, కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ స్థలం కేటాయించకుండా మేమందరం ప్రెజర్ చేసినామని, గౌరవ ఎంపీ గారు ప్రెజర్ చేస్తున్నారని పిల్లల భవిష్యత్తు కోసం, మరి వారి స్వార్థం కోసం వారి భూములు, జాగలు, సొంత భూములు ఎక్కడున్నాయో అక్కడ స్థలం కేటాయించడము, లేకపోతే గుట్టలు పుట్టలు ఉన్నాయి అక్కడ స్థలం కేటాయిస్తామనో ఏదో ఒకటి కల్లుబుల్లి కబుర్లు చెబుతూ నాటకాలు ఆడుతూ ఇన్ని రోజులు కాలయాపన చేసిండ్రు. 1 సంవత్సరం సమయం వృధా చేసిండ్రు. ఇప్పటికైనా కూడా మా పోరాట ఫలితంగా భారతీయ జనతా పార్టీ ఎన్ని పోరాటాలు చేసిందో మీరు చూస్తూనే ఉన్నారు. విద్యార్థుల కోసం గౌరవ ఎంపీ గారు నిరాహార దీక్ష కూర్చోవడానికి వస్తా ఉంటే అది చేస్తే ఎక్కడ ప్రభుత్వం దిగొస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇదైపోతుందో, ఎక్కడ ప్రజలందరూ కలిసి వారికి సహకారం అందిస్తారు, ఆ దీక్ష సక్సెస్ అవుతుంది, ఇవ్వాల్సి వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో, కుటిల బుద్ధితో కనీసం దానికి పర్మిషన్ ఇవ్వకుండా చేసి మేము ఎందుకు ఇవ్వట్లేదని మేము అడిగి కూర్చుంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీసులతో అనగదొక్కిన పరిస్థితి, పోలీసులతో ఆ ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిన పరిస్థితి కనిపించింది. రక్తాలు వచ్చేలాగా ఆడవాళ్ళని కూడా చూడకుండా, మా కార్యకర్తలకు దెబ్బలు తగులుతున్నాయి, తలలకు కాళ్ళకు దెబ్బలు తగులుతున్నాయని కూడా చూడకుండా ఇష్టం ఉన్నట్టు లాక్కెళ్లిన పరిస్థితి, ఈడ్చుకెళ్లిన పరిస్థితి ప్రజలందరూ చూసిండ్రు. ఆ పోరాట ఫలితం, ఆ పోరాట ఫలం విద్యార్థుల భవిష్యత్తు కోసం ధర్మబద్ధంగా మేము చేసినటువంటి యుద్ధానికి విజయం ఈ జీవో 158. కానీ వాళ్ళు శాంక్షన్ చేసినటువంటి 5 ఎకరాల స్థలం ఏదైతే ఉందో మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. కానీ ఈ 5 ఎకరాల స్థలం సరిపోదు. ఎందుకంటే యాజ్ పర్ గైడ్ లైన్స్ 10 ఎకరాల స్థలం ఐడియల్ ఫర్ ది కేవీ, 10 ఎకరాల స్థలం ఐడియల్. కాబట్టి ఇంకొక 5 ఎకరాల కోసం డెఫినెట్ గా మా పోరాటం కొనసాగుతుంది, పోరాటం కొనసాగిస్తాం. ఎందుకంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు పిల్లలకు శారీరకంగా ఆరోగ్యంగా ఉండే విధంగా, మంచి క్రీడా మైదానాలు ఉండే విధంగా డిజైన్ చేసేటటువంటి ఒక స్కూల్. ఫర్దర్ గా క్లాసెస్ అప్గ్రేడ్ అయినా కూడా దానికి అనువుగా, సౌకర్యవంతంగా ఇంకా ఎక్కువ ల్యాండ్ కేటాయించాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరి పిల్లల భవిష్యత్తు కోసం
ఆలోచన చేసి మేము ఇంకొక 5 ఎకరాల కోసం డెఫినెట్ గా యుద్ధం చేస్తాము, పోరాటం ఆగదు. ఈ సందర్భంగా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవ ఇందూర్ పార్లమెంట్ సభ్యులు సోదరుడు అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ అనువుగా ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలి, సేఫ్టీ ఇష్యూస్ కూడా ఇంపార్టెంట్ అని అన్ని రకాలుగా ఆలోచన చేసి రిపోర్ట్ పంపడం జరిగింది. చెలిగల్ ల్యాండ్ అయితేనే బెటర్ అని. మరి దానికి ప్రతిఫలమే ఈ జీవో 158. భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విజయం, పోరాట ఫలితం. మేము దీన్ని స్వాగతిస్తున్నాం. అదే విధంగా 12వ తేదీ ఆదివారం రోజు దీనికి సంబంధించినటువంటి కేవి కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. 2 రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు అరవింద్ అన్న గారికి ఫోన్ లో కాంటాక్ట్ చేసి మీ టైం కావాలి, మీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగాలి అని వారిని ఆహ్వానించడం జరిగింది. మరి మాకున్న సమాచారం మేరకు ఆదివారం రోజు అంటే 12వ తారీఖున కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం గౌరవనీయులు అరవింద్ అన్న గారి చేతుల మీదుగా జరగబోతా ఉంది. ఈ విషయాన్ని ప్రజలందరికీ, జగిత్యాల జిల్లా ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకి తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. మరొక్కసారి అందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదాలతోనే ఈ పోరాటం ముందుకు సాగింది. డెఫినెట్ గా ఇంకొక 5 ఎకరాల కోసం కూడా మేము పోరాటం చేస్తాం మీ అందరి ఆశీర్వాదాలతో. మరొక్కసారి ప్రజలందరికీ, జగిత్యాల జిల్లా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు.